హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిహిరా. ఈరోజు మేము కొత్త స్టవ్ కొనుక్కున్నాం అనమాట. మా పాత స్టవ్ ఓల్డ్ అయిపోయింది, సో కొత్త స్టవ్ కొనుక్కున్నాం. లైఫ్ లాంగ్ కంపెనీ వాళ్ళది. కొత్త స్టవ్ కొనుక్కున్నాం అనమాట. ఇది 1500 రూపీస్. ఇప్పుడే ఇన్స్టాలేషన్ జరిగింది దీనిది. గ్యాస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పైప్ వేశారు. గ్యాస్ వాళ్ళకి కాల్ చేస్తే కొత్త ట్యూబ్ వేసి స్టవ్ ఎలా ఉందో చెక్ చేసి బాగుంది అని చెప్పేసి సర్టిఫై చేసి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళారు ఇప్పుడే. సో ఇప్పుడు మనం దీనికి పూజ చేసి స్టవ్కి పూజ చేసి మనం ఓపెన్ చేయాలి. మనం ఏమైనా మంచి స్వీట్ వండుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేయగానే. మమ్మీ చెప్తారనమాట, హాట్ వండుకోకూడదంట, ఫస్ట్ స్వీట్ వండుకోవాలంట. కాబట్టి అది కూడా వండేసుకున్నాం. సో ఫస్ట్ పూజ చేసుకోవాలి. ఫస్ట్ ఓం రాద్దాం మనం. కనిపిస్తుందా మీకు? నేను రాస్తున్నాను కానీ కనిపించట్లేదు ఇక్కడ. వెనకాల ఉంది మ్యాచ్ స్టిక్. జుట్టు వెనక్కి వేసుకోవాలి. ఇలాంటి పనులన్నీ చేస్తాం. వెలిగించాలి.
వెలిగిస్తావా? స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ టైం కాబట్టి మనం పెద్ద స్టవ్ వెలిగిద్దాము. 3 ఒకేసారి వెలిగించేద్దామా? ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్ ఇది అలా వెలిగించు. చెయ్యి కాలిపోద్ది. ఇంకా వెలిగిద్దాం. ఇది రావడం అన్నం పెట్టు. ఎలాగా ఎలాగా? ఓకే. సిమ్ సిమ్. ఇప్పుడు మేము సేమియా అనుకుంటున్నాం అనమాట. సిమ్లో పెట్టేసాం. ఇప్పుడు పాలు మరగాలి, తర్వాత అందులో సేమియా అవన్నీ వేసి చేసుకోవాలి. మేము ఎందుకు 3 బర్నర్స్ కొనుక్కున్నాను తెలుసా మీకు? ఎందుకంటే 2 బర్నర్స్లో వంట చాలా లేట్గా అవుతుందని 3 బర్నర్స్ కొనుక్కున్నాను అనమాట. ఎప్పుడైనా స్పెషల్స్ వండుకున్నప్పుడు సరిపోవట్లేదు స్టవ్. సో 3 బర్నర్స్ కొనమని నేనే ఐడియా ఇచ్చాను. ఇలాంటి మంచి ఐడియాలని నన్నే అడగాలి, నేనే ఇస్తాను బాగా. 4 బర్నర్స్ అంటే మరీ సైజ్ సరిపోవట్లేదని 3 బర్నర్స్ తీసుకున్నాము. సో కొంచెం పెంచుతాం. సో ఇప్పుడు పాలు పొంగాలి. పాలు పొంగిన తర్వాత అందులో సేమియా అవన్నీ వేసి సేమియా పాయసం చేసుకుంటాం. స్టవ్ బాగుందా? నచ్చిందా? నాకు నచ్చింది. ఇది గ్లాస్ అంట. సో దీని మీద ఎలాంటి స్ట్రాంగ్ థింగ్స్ చేయకూడదు మనం. అంటే కొబ్బరికాయలు కొట్టడాలు అలాంటివన్నీ మనం చేయకూడదు. నేను రాగానే స్ట్రాంగ్ ఉంటుందంట కదా, కొట్టినా అని అడిగాను మమ్మీని. సో మమ్మీ అన్నారంటే పగిలిపోద్ది, వద్దు అన్నారు, అందుకని కొట్టలేదు. సో మధ్యలో ఇప్పుడే గుర్తొచ్చింది, సేమియా కూడా వేసుకోవాలంట మనం. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇదిగో నెయ్యి అన్న. ఇప్పుడు మనం సేమియా వేపుకోవాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేపుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేద్దాం. స్టవ్ కొత్త స్టవ్ కదా, అప్పుడే పాడు చేసేయకూడదు. ఈ ఘీ ఎక్కడిది అని అందరూ అడుగుతారేమో. ఇది మమ్మీ హోమ్ మేడ్ ఘీ అనమాట, మమ్మీ తయారు చేశారు. మిల్క్ ప్యాకెట్స్లో మలాయితో, అదే మిల్క్ ప్యాకెట్స్లో ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్తో తయారు చేశారనమాట. చూడండి. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం మనం. అన్నీ ఒకసారి వేసేయాలి. కొత్త స్టవ్ మీద వంట చేయడంలో మజా చాలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇలా చేయడం. ఏదైనా ఓపెన్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. కొంచెం ఏదైనా ఓపెన్ చేస్తాను, ఏదైనా నేనే ఓపెన్ చేస్తాను.
ఏ పార్సల్ వచ్చినా నేనే ఓపెన్ చేస్తాను, ఏ కొత్త వస్తువు వచ్చినా ఇంటికి నేనే ఓపెన్ చేస్తాను. అది నాకు చాలా ఇష్టం అన్నమాట ఓపెన్ చేయడం. సెంటిమెంట్, నేను ఓపెన్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుందని. ఎవరు చెప్పాడు? నేనే. ఎవరు చెప్పరు, మనమే ఫీల్ అవ్వాలన్నీ. ఎవరు చెప్పేంత వరకు ఆగకూడదు, మనమే చెప్పేయాలి అందరికి. సో ఇవి కొంచెం కొంచెం గోల్డ్ కలర్లో అయిన వెంటనే తీయాలి. ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కాబట్టి ఎక్కువ అయిపోయినాయి అంట. సో మెల్లమెల్లగా తీయాలి. మనం ఒంటి మీద ఆయిల్ వంపేసుకుంటే కాలిపోద్ది కదా, సో మెల్లగా తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా వంట రాదు అనుకుంటే పేరెంట్స్ని పక్కన పెట్టి చేయండి. ఫస్ట్ మాకు వచ్చు అన్నీ అని ట్రై చేసేకండి మేడం. సో ఇప్పుడు సేమియా వేసుకుంటున్నాం. వర్మిసిల్లీ సేమియా అంటే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఏ డ్రై ఫ్రూట్స్ వేసానంటే కాజు అంటే క్యాష్యూ నట్స్, ఇంకా బ్లాక్ కిస్మిస్, క్రాన్బెర్రీ, ఆ మూడే ఉన్నాయన్నమాట ప్రస్తుతం మా ఇంట్లో. సో ఆ మూడే వేసాను. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి సేమియా, అప్పుడే బాగుంటుంది తినడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పాలు పొంగుతున్నాయి అనమాట. కింద కొంచెం పోనేవా. ఇంకా పడలేదమ్మా కిందకి. తుడుచుకోవాలి మళ్ళీ స్టవ్ని. పొంగించుకోవాలా? పొంగించే పొడి చాలా పొంగనే, కిందకి పొంగనే తగ్గించు. పొంగించు పొంగనే. పొంగి ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఇంకొకసారి. పొట్టిన హై పొంగి అటువైపు బయటకు వచ్చాయా? పెట్టు హైలో, మరిగిపోతుంది. ఓకే, మళ్ళీ పెట్టి ఇంకొకసారి 3 times. ఓకే 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 కట్టేస్తా. స్టవ్ కట్టేసుకోవాలి. పాలు శుభ్రంగా పొంగి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది అనమాట. మీతో మాట్లాడుతుండగా ఇలాగ అయిపోయింది. సో ఇందులో కొంచెం పటిక బెల్లం కూడా వేస్తాను. ఇప్పుడు వేడి పాలు కూడా వేసేద్దాం. ఈ పాలు వేయడంలో భయం వేస్తుంది. అలా వేయకూడదమ్మా. ఇప్పుడు ఫ్రెండ్స్ పాలు వచ్చినాయి, ఇందులోకి పాలు వేస్తాను. నేనే వేసాను. కాలిపోతున్నప్పుడు అలా అలా పట్టుకొని వేస్తాను అనమాట.
మరి వీడియో ఏది? వీడియో కొన్ని అలా వీడియో అన్నీ వీడియో తీసుకోకూడదు కదా, మనకి రాని పనులన్నీ వీడియో తీస్తే చూసిన నవ్వుకుంటారు. కాబట్టి మమ్మీ వేస్తారు అనుకోండి, మమ్మీ వేస్తారు బట్ నేను అసలు ఒప్పుకోను కాబట్టి నేనే వేసాను. బాగున్నాయి కదా పాలు, ఇందులో వేసిన నుండి ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. మనకి మంచిగా స్మెల్ వస్తుంది, అప్పుడు స్టవ్ కట్టేయాలన్నమాట. ఇలా పాలు మరిగే లోపల మనం ఏం చేయాలి తెలుసా, ఈ ఏపులు అన్నీ తినేయాలి. అయిపోతాయమన్నా ఈ ఫ్రై చేసిన క్యాష్యూస్ తినడానికి చాలా బాగుంటాయి, సో అందుకే ఉండవు. మా పాలు ఎంత తెల్లగా ఉన్నాయో కదా. పాలు చూడండి నిజంగా నాకు తెల్లగా కనబడుతున్నాయి బాగా. మీ పక్కన ఉంటే అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట ఇందులో మనం. మీరు ఒక 10 to 12 స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ 10 స్పూన్స్ వేసుకోండి, మీరు ఎక్కువ షుగర్ తినకపోతే 10 స్పూన్స్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తినాలనుకుంటే 15 స్పూన్స్ కూడా పడుతుంది. ఈ షుగర్ కరిగేంత వరకు మనం కలుపుకోవాలి. సో షుగర్ కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కొంచెం కలుపుకొని స్టవ్ కట్టేయడమే. ఇప్పుడు చూడండి అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి, మెల్లమెల్లగా వేసుకోవాలి, మొహమ్మే పడిపోద్ది. దించే ముందు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది, కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. యమ్మీ యమ్మీ సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసం చాలా బాగుంటుంది. నేను చాలా కష్టపడి వండాను కాబట్టి ఇంకా బాగుంటుంది. నా ప్రేమతో వండాను అనమాట. అది చాలా అందంగా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని మనమే తినేయాలి. సో సర్వ్ చేస్తాను, సర్వ్ చేస్తాను చూడండి. ఇది ఉన్నప్పుడు మనం ఏదైనా వండుకున్నప్పుడు అనమాట, వేడి ఉన్నప్పుడే తినేయాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా వండుకున్నప్పుడు వేడిగానే తినేయాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తినడానికి ఫుడ్, కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడు తినేద్దాం అనుకుంటున్నాను కానీ చేయగలిపోతుంది. వేడిగా ఉప్పు అనుకొని తినాలి, ఎందుకంటే మూతి కాలిపోద్ది లేకపోతే. బాగున్నాను నేను, సూపర్ ఉంది. సో సూపర్ నైస్. మమ్మీ కన్నా నేను బాగా సేమియా వంట నేర్చుకున్నాను. నాకు వచ్చిన సేమియా వంట. సరే ఎవరైనా మా ఇంటికి వద్దాం అనుకుంటే వచ్చేయండి, నేను సేమియా వంట పెడతాను మీకు.
సో సూపర్ ఉంది, చాలా బాగుంది. పాలెన్ వేసావు, బోలని వేసాను, సేమియా, కొంచెం వేసాను, డ్రై ఫ్రూట్స్, ఎక్కువ వేసాను, పంచదార, ఇంకా ఎక్కువ వేసాను. ఏమేమి వేసావు తెలియదు కానీ మనకు నచ్చినన్ని వేసుకోవాలి. ఏవన్నీ వేస్తే ఎందుకు చెప్పు, మనకు నచ్చినన్ని ఇలా ఇలా చేతితో వంపేస్తే అదే టేస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. నేను కూడా ఎక్కువ వేసాను కాబట్టి చాలా కమ్మగా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ సేమియా మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగా వస్తుంది. సరే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, మా స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.